హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాం ఇక్కడికి రావాలని అండ్ ఈ ఎక్స్‌పీరియన్స్ చేయాలని. ఇప్పుడు కూడా అన్‌ప్లాన్డ్‌గా వచ్చాము. బట్ లోపలికి వెళ్ళగానే టికెట్స్ అయిపోయాయి. బుకింగ్ కంప్లీటెడ్ ఈ రోజుకి అని చెప్పారు. ఫుల్ డిసప్పాయింట్ అయ్యాము. లైక్ చాలా దూరం నుంచి వచ్చాం కదా అని. అండ్ మాతో పాటు చాలామంది ఇలానే ఫేస్ చేశారు. బట్ ఫైనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాము మేమైతే ఈ ఫ్లైట్ రెస్టారెంట్‌ని. అందుకే ఈ వీడియోలో డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడికి వద్దామని ప్లాన్ చేసుకున్న వాళ్ళందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుందని. సో, ఈ వీడియోలో నేను టికెట్ ప్రైజెస్, బుకింగ్స్ ఎలా చేసుకోవాలి, వీకెండ్ టికెట్ ప్రైజెస్, వీక్ డే టికెట్ ప్రైజెస్, హార్స్ రైడింగ్, క్యామెల్ రైడ్ ఇవన్నీ ప్రైజెస్‌తో అన్ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ ఇక్కడ ఒక టెర్మినల్ కనిపిస్తుంది కదా! ఆ టెర్మినల్ పక్కనే మనం హార్స్ రైడ్ అండ్ క్యామెల్ రైడ్ చేయొచ్చు. సో, వాటికి కూడా చార్జెస్ ఉంటాయి. లైక్ అడల్ట్స్‌కి 200 అండ్ కిడ్స్‌కి అయితే ₹100 చార్జ్ చేస్తున్నారు. ఆ వాలీబాల్ కోర్ట్ అయితే కనిపిస్తుంది కదా! ఆ రౌండ్ అయితే వేసి తీసుకొస్తారు. మేము కూడా క్యామెల్ రైడ్ చేద్దామని ఫస్ట్ ఇటే వచ్చాము. లైక్ టెర్మినల్‌లోకి ఇంకా వెళ్ళలేదు. అండ్ టికెట్స్ అయిపోయినాయి అని కూడా మాకు అప్పటికి ఇంకా తెలీదు. సో, ఫస్ట్ అయితే ఇది ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇటు వచ్చేసాము మేము. ఈ ఎయిర్ సిటీలో హార్స్ రైడ్ ఒక్కటే ఉంటుందనుకున్నా. బట్ ఈ క్యామెల్ రైడ్ చూసేసరికి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ కూడా. నాకు తెలిసి హైదరాబాద్‌లో ఈ క్యామెల్ రైడ్ అనేది ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రం మంచి అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ క్యామెల్ రైడ్‌ని. మా రైడ్ మొత్తం కంప్లీట్ అయ్యాక టెర్మినల్ లోపలికైతే వెళ్ళిపోయాము. సో, మేమైతే ఇక్కడికి డిన్నర్‌కి ప్లాన్ చేసుకున్నాం. లైక్ ఈవినింగ్ 4కి వస్తే ఇవన్నీ చూసుకొని డిన్నర్ చేసుకోవచ్చని. లోపలికి వచ్చేసాము. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకుందామని. బట్ వాళ్ళైతే టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఇవాళ అన్నీ బుక్ అయిపోయాయి అని చెప్పారు. ఆన్‌లైన్ బుకింగ్ ఉందని మాకు తెలీదు. మేబీ కొత్తగా పెట్టారనుకుంటా. అస్సలు ఛాన్సే లేదన్నారు. బట్ మేము 3 మెంబర్స్ అని కన్సిడర్ చేశారు లాస్ట్‌కి. ఫ్లైట్‌లో మొత్తం 90 మెంబర్స్ కెపాసిటీ ఉన్న 40 మెంబర్స్‌నే అలో చేస్తారంట ఒక స్లాట్‌కి. సో, అలా ఆ రోజు కంప్లీట్ అయిపోయాయని చెప్పారు. ఇక మాక్సిమం 42 మెంబర్స్ దానికి మించి అసలు అలో చేయమని చెప్పారు. ఇంక అందులోనూ అందరూ చాలామంది ఫ్యామిలీ కింద వస్తారు కదా! 5, 6 మెంబర్స్ అలా అయితే అసలు అలో చేయరు 40 దాటిందంటే. ఇంకా మేము 3 మెంబర్సే కాబట్టి లక్కీగా అలో చేశారు. ఎవరైనా మళ్ళీ ఇంత డిస్టెన్స్ రావాలంటే ఆలోచిస్తాం కదా! సో, అందుకే నేను ముందే చెప్తున్నాను. ముందే బుక్ చేసుకోండి ఇక్కడికి రావాలంటే. నేను బుకింగ్ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత చెప్తాను వీడియో ఎండింగ్‌లో. గో కార్టింగ్ చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి ఇక్కడికొచ్చేసాము కిడ్స్ ప్లే ఏరియాలోకి. మా కిడ్స్ కొంచెం సేపు రిలాక్స్డ్‌గా ఆడుకుంటారని. ఈ ప్లే ఏరియాలో మన కిడ్స్ ఎంతసేపైనా ఆడుకోవచ్చు. మనం ఇక్కడున్నంత వరకు. సో, ఇదొచ్చేసి ₹100 చార్జ్ చేస్తున్నారు ఈ ప్లే జోన్‌లో వెళ్ళటానికి. సాక్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ పేరెంట్స్‌కి సాక్స్ ఉంటే వాళ్ళని కూడా అలో చేస్తారు. లేకపోతే పేరెంట్స్‌ని అలో చేయరు లోపలికి. ఈ ప్లే జోన్ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా యాక్టివిటీసే ఉన్నాయి ఇక్కడ చేయటానికి. లైక్ స్లైడ్స్ కానివ్వండి, బాల్స్, స్వింగ్స్ ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ కెఫే నేమ్ వచ్చేసి సన్‌సెట్ స్టోరీస్. ఇక్కడ మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కెఫేలో కింద కానివ్వండి ఆర్ ఎల్స్ పైన రూఫ్ టాప్‌లో ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే సన్‌సెట్ చూస్తూ దీని చార్జెస్ వచ్చేసి వీక్ డేస్‌లో ₹300, వీకెండ్స్‌లో ₹500 ఉంటుంది పర్ పర్సన్. మనం పే చేసిన మనీని ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. లైక్ మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని సన్‌సెట్ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్‌ని. ఈ కెఫే మొత్తం సీ త్రూ గ్లాస్ పెట్టేసరికి మంచిగా మనకి సన్‌సెట్ కనిపిస్తుంది. ఒక పక్క ఫ్లైట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ గో కార్టింగ్ ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, బయటికి వచ్చిన తర్వాత చూసినట్లయితే ఫ్లైట్ పక్కనే మనకి గో కార్టింగ్ ఉంటుంది. దీని ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. పైన రూఫ్ టాప్ ఎలా ఉందో చూసేద్దాము. ఇక్కడ స్టేర్‌కేస్ ఒకటుంది. అది ఎక్కేసి పైకైతే వెళ్ళిపోదాము. సో, ఇక్కడి నుంచి వ్యూ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఈ వ్యూ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. లైక్ ఒక పక్కన గో కార్టింగ్, ఫ్లైట్ ఇదంతా పైనుంచి చూస్తాం కదా! మొత్తం టోటల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అటు సైడ్ అంతా లేక్ వ్యూ ఉంటుంది. మీరు ఒకవేళ ప్లాన్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ అని చెప్తాను. లైక్ ఈవినింగ్ టైమ్‌లో సన్‌సెట్ కానివ్వండి అండ్ నైట్ టైమ్‌లో లైటింగ్స్ కానివ్వండి చాలా బావుంటుంది. ఈవినింగ్ టైమ్‌లో వెదర్ చాలా బావుంది. అండ్ ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నా కూడా చాలా రిలాక్స్డ్‌గా అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసాం కదా! మనం ఇందాక హార్స్ రైడ్ అండ్ క్యామెల్ రైడ్ ఇక్కడే అన్నమాట. ఒక రౌండ్ వేస్తది ఆ వాలీబాల్ కోర్ట్ దగ్గర. ఇక్కడ ఒక
ఒక మంచి ఫోటో స్పాట్‌నయితే అరేంజ్ చేశారు. నెస్ట్ చైర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ కూర్చొని ఫోటోస్ దిగితే మాత్రం చాలా బావుంటుంది. అండ్ రీల్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ ఫైనల్లీ మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. డిన్నర్ అయితే చేయబోతున్నాం మనం ఇప్పుడు ఫ్లైట్‌లో. ఫ్లైట్ రెస్టారెంట్ టికెట్ ప్రైస్ వచ్చేసి వీక్ డేస్‌లో పర్ పర్సన్ రూ. 500 చార్జ్ చేస్తున్నారు. వీకెండ్స్‌లో పర్ పర్సన్ రూ. 800 చార్జ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసి డిన్నర్ అయితే చేసేద్దాము. మనది యాక్చువల్‌గా ఫస్ట్ స్లాట్‌లోనే వచ్చింది. లైక్ 7:30 స్లాట్‌లోనే. సో, ఇప్పుడైతే పైకెళ్ళిపోదాము. సో, ఫ్లైట్ చూసారా? నైట్ టైమ్ చాలా బావుంది కదా! సో, ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకైతే వెళ్ళిపోవాలి. సో, లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎయిర్ హోస్టెస్ అయితే కనిపించింది. తనకి టికెట్ అయితే ఇచ్చాను బోర్డింగ్ పాస్. తను మన సీట్స్ దగ్గరకైతే తీసుకెళ్ళిపోతుంది. సో, లోపలైతే ఇలా ఉందనమాట సీటింగ్. చాలా బావుంది. మేమిక్కడ 3 మెంబర్సే కాబట్టి మాకు రైట్ సైడ్ వచ్చింది. అంటే 4 మెంబర్స్ సీటింగ్ వచ్చింది. ఇటు సైడ్ వచ్చేసి 6 మెంబర్స్ సీటింగ్ అనమాట. సో, అలా సెట్ చేశారు. చాలా బావుంది. లోపలికి వచ్చిన తర్వాత ఫ్లైట్ అయితే చాలా ఖాళీగా ఉంది. మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చారు కదా! వాళ్ళనైతే అడిగాము. మా హస్బెండ్ అడిగారు. ఎందుకు 40 మెంబర్స్‌ని అలో చేస్తున్నారు అని. సో, వాళ్ళైతే ఇలా చెప్పారు. లైక్ 40 మెంబర్సే అనుకోండి. లైక్ తక్కువ మెంబర్స్ ఉంటే ఫుడ్ సర్వింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ ఇంకా వేరే కొన్ని రీజన్స్ చెప్పారు. సో, ఇంకా అది కరెక్టే అనిపించింది మాకు కూడా. అండ్ మాకైతే ఇంకా లక్కీగా దొరికింది కదా! మేమైతే ఫుడ్‌ని బాగా ఎంజాయ్ చేశాము. మనం బయట పే చేసిన మనీని ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రైసెస్ కూడా చూపిస్తాను. మెన్యూ చూపిస్తాను ఎలా ఉంటాయో. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడికి వీకెండ్స్ వస్తే మాత్రం 2 పర్సన్స్‌కి 1600 ప్లస్ టాక్సెస్ అవుతుంది. సో, అంటే ఒక పర్సన్‌కి 800 అని చెప్పా కదా! వీకెండ్స్‌లో. సో, మనం అలా కూర్చున్న తర్వాత మనకిక్కడ వెట్ టిష్యూస్ అయితే తీసుకొస్తారు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవటానికి. సో, ఫైనల్‌గా ఫుడ్ అయితే ఆర్డర్ చేశాము. లైక్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మా 3 మెంబర్స్‌కి ఎంత పే చేశామో. సో, దాన్ని బట్టి మేము 2 స్టార్టర్స్ అండ్ 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ చేశాము. సో, స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. లైక్ చికెన్ 65 అండ్ నూడిల్స్ చెప్పాము. ఫుడ్ అయితే చాలా క్విక్‌గానే వచ్చింది అండ్ హాట్‌గా కూడా సర్వ్ చేస్తున్నారు. చాలా బావుంది ఫుడ్ అయితే ఇక్కడ. క్వాంటిటీ కూడా చాలానే ఇస్తున్నారు. అండ్ బిర్యానీ కూడా చూసినట్లయితే మంచి సెరామిక్ సర్వింగ్ బౌల్స్‌లో అయితే తీసుకొస్తున్నారు. లైక్ ఫుడ్ ప్రిపరేషన్ అంతా వేరే ప్లేస్‌లో ఉంటుంది కదా! తీసుకొచ్చేలోపు చల్లారిపోతుందని. బట్ ఫుడ్ అయితే చాలా హాట్‌గా ఉంది. ఆ సెరామిక్స్ బౌల్‌లో పెట్టేసరికనుకుంటా. చాలా హాట్‌గా సర్వ్ చేస్తున్నారు ఫుడ్. చాలా బావుంది టేస్ట్ కూడా. క్వాంటిటీ విషయానికొస్తే మనం పెట్టిన దానికి వర్త్ అని చెప్పొచ్చు. లైక్ ఒక్క బిర్యానీ బౌల్‌లో 3 మెంబర్స్ తినొచ్చు అనిపించింది. లైక్ మాకైతే ఫుల్ అయిపోయిందనమాట. సో, మేమిక్కడ రాజుగారి కోడి పులావ్ అండ్ మటన్ బిర్యానీ అయితే చెప్పాము. చాలా బావున్నాయి 2 కూడా. సో, ఆ బౌల్స్ చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది. ఆ బౌల్ చాలా డెప్త్‌గా ఉంది కదా! క్వాంటిటీ కూడా చాలా వస్తుంది దాంట్లో. సో, నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము. నైట్ టైమ్ వ్యూ ఒకసారి చూద్దామని చాలా బావుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ సన్‌సెట్ స్టోరీస్ ఈ నెస్ట్ చైర్‌లో లైటింగ్స్‌తో చాలా బావుందిది. యాక్చువల్‌గా చాలా బాగా డెకరేట్ చేశారు దీన్ని. సో, ఇక్కడైతే మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే దిగేసాము ఈ ప్లేస్‌లో. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు మీకు డీటెయిల్‌గా అన్నీ చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఇది చూసినట్లయితే సీనియర్ సిటిజన్ 60 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి ఫ్రీ అంట. నో ఎంట్రీ టికెట్. చిల్డ్రన్స్ బిలో 5 ఇయర్స్ కూడా నో ఎంట్రీ టికెట్ ఉంటుంది. అండ్ సన్‌సెట్ స్టోరీస్ అని చెప్పా కదా! అదొచ్చేసి రూ. 300 మండే టు థర్స్‌డే యాక్చువల్‌గా ఆళ్ళు పెట్టింది. అండ్ ఫ్రైడే టు సండే రూ. 500. అండ్ ఈ ఫ్లైట్ రెస్టారెంట్ చార్జ్ వచ్చేసి మండే టు థర్స్‌డే 500 పర్ గెస్ట్. అండ్ ఫ్రైడే టు సండే 800. అండ్ పక్కన బుకింగ్ డీటెయిల్స్ గురించి చూస్తే సో, సేమ్ డేనే బుకింగ్ మనం చేసుకోలేమంట. ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి ఫ్లైట్ రెస్టారెంట్ కోసం. అండ్ నేను చెప్పా కదా! స్లాట్స్ కూడా కొన్ని బుకింగ్సే ఉంటాయంట. లైక్ 40 అని చెప్పా కదా! ఆ 40 మెంబర్స్‌ని అలో చేస్తారు. కన్ఫర్మ్‌గా బుకింగ్ అయిన వాళ్ళని మాత్రమే అలో చేస్తారంట. సో, కింద మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా! ఆ నెంబర్‌కి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. నేను ఒకసారి స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి. ఇదొచ్చేసి గో కార్టింగ్ ప్రైజెస్ ఇలా ఉంటుంది. 5,00,000 350, 10,00,000 600 అలా పెట్టారు. సో, ఇది కొంచెం రీజనబుల్‌గానే అనిపించింది నాకు ప్రైజెస్ గో కార్టింగ్‌వి. అండ్ ఇక్కడ మన టెర్మినల్‌లోనే మినీసో వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకు కావాలంటే షాప్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఇదన్నమాట టెర్మినల్ వచ్చేసి. సో, ఏదైనా వెయిటింగ్ ఉన్నా కూడా అక్కడ సోఫాస్ అరేంజ్ చేశారు. మంచిగా అక్కడ కూర్చోవచ్చు. అండ్ మేమిక్కడ గో కార్టింగ్ చేయడానికి రెడీ అయిపోయాము. సో, నైట్ టైమ్ మంచి వెదర్‌లో ఈ గో కార్టింగ్ చేయడం కూడా చాలా బావుంది.
బావుంది. మంచిగా ఎంజాయ్ చేశాము. సో, ఈ ఫ్లై హైదరాబాద్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. లైక్ ఈ మల్లారెడ్డి ఐఏఎస్ సిటీలో అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ఒక్కసారి వస్తే. చాలా బాగా మంచిగా అరేంజ్ చేశారు. ఇవన్నీ లైక్ హార్స్ రైడింగ్ కానివ్వండి, ఈ క్యామెల్ రైడ్ అది కొత్తగా ఉంది యాక్చువల్‌గా నాకు. అండ్ గో కార్టింగ్, పిల్లలకి ప్లే జోన్ అండ్ సన్‌సెట్ స్టోరీస్‌ది ఇదంతా చాలా బావుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్యామిలీతో వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. ఫ్రెండ్స్‌తో కానివ్వండి, అలా ఒక ఈవినింగ్ వచ్చి మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఎవరైనా ఇప్పటి వరకు ప్లాన్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రీజన్ మాకిలాంటి ఎక్స్‌పీరియన్స్ అయిందని. మీకిలాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వకుండా ఉండాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని వెళ్ళండి. లేకపోతే మళ్ళీ అంత దూరం వెళ్ళి వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా! డే అంతా. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకున్నాను. ఒకవేళ నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఒక హైప్ పాయింట్ కూడా ఇచ్చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.